నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సునీల్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు హైడ్రా తీసుకొచ్చారో అప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని విన్నాం, నిజమంటారా? రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. మన కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఉండే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొత్తం అంతా నాశనమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన చెప్పుకుంటే ఏమని చెప్తారు సార్? ఈ పాలన ఏం మంచిగా లేదని 10 నెలలు చేసిండు, సంవత్సరం అవుతుంది. డిసెంబరు ఏం వేయలేడు. కరెంటు రైతు బంధు వేస్తాను, రైతు బంధు లేదు. పింఛన్ ఇస్తాను, పింఛన్ వేయలేడు. అంతే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లక్ష్మీనారాయణ సార్. ఏం చేస్తుంటారు సార్? ఆటో దొరుకుతుంది సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే? ఇప్పుడు బాగాలేదు సార్, బాగాలేదు. ఏముంది సార్, ఆటో లక్షలు పెట్టి కొన్నాము. ఆటో బస్సులు ఫ్రీ పెట్టేసిండు. ఇప్పుడు ఈ ఆటోలు కూడా సిటీలోకి పోవద్దంటారు. ఓన్లీ సిటీ బస్సింగ్ బండ్లు నడవాలంటారు. మరి మేము ఇప్పుడు 3 లక్షలు పెట్టి కొన్నాము ఆటో. మేము ఏం కావాలి, రోడ్డు మీద కావాలన్నా చెప్పండి. నెలకు 12,000, సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. అవి లేవు, ఇవి లేవు. ఇంకేం బాగుంది చెప్పు. ఆ మొత్తము రేవంత్ రెడ్డిని లేడీసే గెలిపించారా? మేము కూడా ఓటేస్తేనే గెలిచిండే. మరి మా కోసం కూడా ఒక పథకం చేయాలి కదా. ఏది సార్ చెప్పండి, మీరే చెప్పండి. ఏ పథకం తీసిండు, ఏం చేసిండు? ఒక రోడ్ వేసిండా, లేదా ఒక విలేజ్లో గుంతలు పోతే గుంతలు వేసిండా? ఏం వేసిండు? ఎప్పుడు చూడు ఆ టీఆర్ఎస్ అంటాడు. ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు నేను సిటీకి ఈ ఆటో అమ్ముకున్నాక ఇంకో ఆటో కొనుక్కుంటా. ఈ ఆటో కోసం నేను మాట్లాడుతున్నా. అంతే. ఇది కూడా రాజకీయం అంటే అంతే. రాజకీయం అంటే ఇంకేం లేదు. కొన్ని వందల మంది ఆటోలో ఇప్పుడు రోడ్డు మీకు వెళ్తే కానీ ఏమీ లంగరోజు దాకా వెళ్తే 1000, 2000, 1000 చలాన్ రాస్తుంది. అంటే డిస్టిక్ బండి లోపల రావద్దంటారు. ఏడాదికి 12,000 చొప్పున ఇస్తున్నారు కదా ఆటో వాళ్ళకి ప్రతి ఏడా. ఒక్కటి కూడా రాలేదు. సంవత్సరం అయింది పోయి పరిపాలన. ఏది ₹1 అకౌంట్లో వాళ్ళే. ఏమైంది? కరెంటు ఫ్రీ చేసిండు, గ్యాస్ 500 చేసిండు, జీరో కరెంట్ అయింది. మళ్ళా ఆడపిల్లలకు రేషన్ కార్డు మీద తీసుకుంటే 2,500 పథకం అన్నాడు. అది గోల్ అయింది, చేయలేడు. ఏం చేసిండు? ముసలోళ్ళకు పింఛన్లు పెంచుతున్నాడు, వాళ్ళకి పింఛన్లు పెంచలేడు. అదే కేసీఆర్ పింఛన్ వస్తుంది. మరి ఇంకేం చేసినట్టు చెప్పు. ఇప్పుడు ఆయన గెలిపించి మనం ఫైదా ఏంది? ఒక కొత్త నాయకుడికి ఛాన్స్ ఇస్తే మనకేమైనా మేలు చేస్తారేమో అని మేము అనుకున్నాం. మనం కేసీఆర్ పలకన అట్టనే ఉంది, చంద్రబాబు నాయుడు పలకన అట్టనే ఉంది, మళ్ళా జగన్ రెడ్డి పలకన కూడా అదే ఉండే. వాళ్ళ డాడీ ఉండే కదా, అందరిది అట్టనే ఉన్నది. అందరూ వచ్చి ఆటోలో మేము పడితే మేము రోడ్డు మీద కడుతున్నాం, ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం. ఎవరు ఇస్తారు? మీరే చెప్పండి సార్. మేము ఒక నిరుపేదలము, అంటే మేము రోడ్డు మీద బతుకులము. దానికి ఎవరు బాధ్యత? రేవంత్ రెడ్డే కదా. నేను బస్సు వాళ్ళు ఫ్రీ పెట్టమన్నాడు, మేము అడిగినామా? మా అంతలో మేము ఫ్రీ పెడతారని చెప్పి అడిగినామా? ఏదో కర్ణాటకలో పెట్టినా ఒక నడిచింది. ఇది హైదరాబాద్. ఇది హైదరాబాద్లో బస్సులు నడుస్తాయా చెప్పండి. ఇప్పుడు ఎంత నష్టం వచ్చింది ఆర్టీసీకి? అదేమన్నా తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? మా ఆటోలకు నష్టము. వాళ్ళ ఆధార్ కార్డు ఫ్రీ పెట్టినందుకు. అప్పుడు ఆటో అంటే కొద్దిగా దాకా మేము 2,000 దాకా చేసుకొని పోతుంటే ఎప్పుడు చూడు 300, 400, 500 చేస్తే కానీ చాలా ఎక్కువ అయిపోయాయి. ఇంకేముంది సార్ చెప్పనీక. కొత్త నాయకుడికి ఛాయ్ ఇద్దామంటే ఇప్పుడు 4 సంవత్సరాల వరకు ఆయనే ఉంటాడు. ఆయన వస్తాడు, ఇది చేస్తా అంటాడు, ఈయన వస్తాడు, అది చేస్తా అంటాడు. ఎవరు వచ్చినా ఏది చేస్తలేదు సార్. నా ఆటో నేను అమ్ముకున్నా, బాధకి వేయలేక ఫైనాన్స్ అని గిరిసెపెట్టేసుకున్నాం. మొత్తం గిరిసెపెట్టుకొని మా తమ్ముని ఇందాక దిగిపోయాను, అతనిది ఇది ఆటో. ఏం చేయాలి? సపోజ్ ఒక కూలి పని చేసుకుంటున్నా, కూలి పనులు కూడా దొరుకుతలేవు, లేబర్ కూడా ఏం లేదు అసలు. వీడికి వెళ్ళి మదిపనం పోవాలంటే ఒకప్పుడు బాగుండే. ఇప్పుడు ఏముంది? ఆధార్ కార్డు అంటున్నావు. మొత్తం నువ్వు 6 మొత్తం ఇచ్చేసినావు. నేను ఓలేమన్నారు, మేము ఏమన్నామా? పెట్టు. కాలేజ్ పిల్లలకి ఎట్లా రూట్ పాస్ ఉంటుంది, ఆ పాస్ ఫ్రీ పెట్టు. 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఫ్రీ పెట్టు, బస్ ఫ్రీ. మిగతా వాళ్ళకి ఎందుకు పెడతావు? 15 ఇప్పుడు కాలేజీ పెట్టేళ్ళకు ఫ్రీ పెట్టు, 60 ఏళ్ళ ముసలిళ్ళకు పెట్టు. అది వాళ్ళు ఎక్కువ ఉంటుంది. 60 ఏళ్ళకు నీకు లాభం ఉంటుంది, అక్కడ మాకు మైనస్ ఉంటుంది. అంటే మేము కూడా బతకొచ్చు, నువ్వు కూడా బతకొచ్చు. ఆడపిల్లలకేమో టికెట్ ఫ్రీ అని పెట్టినావు, వీడికి వెళ్ళి మదిపడం పోతేనేమో 35 రూపాయలు దిగిపోతున్నావు.
అంటే ఇద్దరికి కలిసి కొట్టేస్తున్నావు కదా టికెట్ అలా. నేను కూడా రేవంత్ రెడ్డి పార్టీకి మద్దతు ఇస్తా, కానీ ఇవన్నీ చేసుకో మాత్రం గలత్, చాలా గలత్. ఇది మా పుట్టమే చాలా కొట్టిండు. రాపిడో బైక్, ఆ బైక్ తీసేయాలి. ఆ బైక్ వల్ల చాలామంది ఆడపిల్లలు కూడా ఖరాబ్ అయిపోయారు, చనిపోయారు కూడా. రేపు అవి చనిపోయారు కూడా. రాపిడో బైక్ తీసేసేయాలి. వాళ్ళు ఏముంది సార్, ఓన్ ప్లేట్ అనేది వస్తారు, బుక్ ఎక్కించుకొని పోతారు, టెక్స్ కట్టరు, ఏం కట్టరు. మేము సంవత్సరానికి టెక్స్ కడితేనే ఉండాలి ఆటో వాళ్ళు. దాన్ని నడిచినా నడవకుండా కంపల్సరీ టెక్స్ కట్టాలి. ఏమి లాభం ఏముంది సార్ అందులో? మీరే చెప్పండి. మీ మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకొని చెప్పుర్రి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఎలా ఉంది సార్ అగ్రికల్చర్ ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు పాలన? సీజన్ మార్కెట్ లేదు, లాస్ సార్. అన్ని పంటలు పెట్టినాయి, ఏ పంటలు లాసే ఉన్నాయి, లాభాలు లేవు. ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం, లక్షలు పెడుతున్నాం, పోతున్నాయి. ఒక పంట వస్తే ఒక పంట పోతే మళ్ళీ పంటకు పైసలు లేదు. రైతు బంధు టైంకి వేస్తే ఇంతో అంతో కొద్దిగా పంట వండుతుంటే ఆశ ఉంటుంది. పెట్టుబడికి చేయడానికి ఉల్లాసం ఉంటుంది. పెట్టుబడులు ఎక్కువైతే పెట్టుబడులు ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి, ఏదైనా తగ్గుతుందా? అగరికా ఇప్పుడు మందు కొట్టే ఒక డబ్బు మందు కొట్టే 1000-2000 మందు కావాలి, 2000 మినిమం ఫిక్స్ రేట్. ఒక మార్కెట్కి పోతే టమాటా ఇవాళ 5 రూపాయలు కేజీ అంటే ఒకటి ఉంటుంది. ఈరోజు 5 రూపాయలు 10 రూపాయలు కేజీ ఉంది. రైతు ఆడు 50,000 పెట్టుబడి పెడతాడు, వాడికి ఏం లాభం వస్తుంది? కరెక్ట్ ఒక రైతుకు అనేది ఒక గిట్టుబాటు ధర ఉంటే రేట్ ఉంటుంది. దానికన్నా కన్ఫర్మ్ ఉంటే ముందర పడతారు. నువ్వు ఎంత చేసినా వేస్ట్ అసలు. నువ్వు రైతు దానికి ఒక మాల్ పండించడానికి రేటు పెంచితే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొయినాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి 6 గ్యారెంటీలు అందుతున్నట్టేనా? 6 గ్యారెంటీ వచ్చినాయి. కరెంట్ బిల్ వచ్చింది ఒకటి, రైతు బంధు రాలేదు, రుణమాఫీ అయింది, బస్సులు ఫీరీ ఉంది. కొన్ని ఫీరీ ఉన్నాయి, కొన్ని కాలేవు. ఇంకా కొన్ని కూడా చేస్తే బాగుంటుంది అంటే ఆలోచన. థ్యాంక్ యూ సార్. కొన్ని చేస్తే అందరికి బాగుంటుంది. సరే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు షకీల్. ఏం చేస్తుంటారు సార్? నేను షాప్ నడిపిస్తాను. ఎలా ఉంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే సంవత్సరం దాటిపోయింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ పాలన వచ్చినప్పటి నుంచి బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలింది. ఇంకా బిజినెస్ రియల్ ఎస్టేట్ మీదనే ఆధారపడి ఉంది. రియల్ ఎస్టేట్ తోటే నడుస్తుంది బిజినెస్. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇంకా బిజినెస్లు మొత్తం ఏం లేవు. 3-4 నెలల నుంచి కిరాయిలు కట్టాలి, కిరాయిలు పెండింగ్లో పడిపోతున్నాయి. ఏం చేయాలి? బిజినెస్ లేక చాలా ఇబ్బంది ఉంది. మరి ఇక్కడ ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? చాలా బాగుండే కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ పాలన 9 సంవత్సరాలు నడిపించండి, చాలా బాగుండే పాలన. ఆయన దాంట్లో ప్రజలకు ఏమి ఇబ్బంది రాలేవు, కానీ మంచిగా నడిచింది పాలన. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాదయ్య. ఏం చేస్తుంటారు సార్? కూరగాయలు అమ్ముతుంటారు. ఏ ఊరు సార్ మీది? గ్రామం. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం దాటిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమో సార్, ఏం లేవు. ఉన్నది ఆయన రాజ్యం నడుస్తుంటుంది. ఇప్పుడు ఈ హిమాయత్ నగర్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాలని కాళే యాదయ్య గారు సీఎంకి లెటర్ రాశారు, తెలుసా మీకు? తెలియదు సార్. ఎలా ఉంది కాళే యాదయ్య గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజల పరిశీలన చేస్తుంటారు? ఏమో సార్, ఆయన రాడు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం లేదు. ఏం చేయాలంటారు? మరి ఇక్కడ జరిగిన అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే చేస్తా అంటాడు, కానీ చేస్తాడు. అభివృద్ధి ఏమైనా జరిగిందా ఈ సంవత్సరంలో? ఇక్కడ ఏం జరగలేదు. ఇంకా ఏడు జరిగింది. రోడ్లు ముందుగా పడ్డ రోడ్లే ఉన్నాయి. రైతు బంధు లేదు, పింఛన్లు లేవు. ఏమున్నాయా పింఛన్లు? ఊరు మాత్రం గట్లుంది అంతే. ఊగా పైపులు వెళ్ళిపోతున్నాయి. ఈ నెల నీళ్ళకి తక్లీఫ్ ఉన్నది, ఏం లేదు ఇక అంతే. ఊళ్ళో ఇంకేం చెప్పాలయా? మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్ని పట్టించుకుంటారంటారు ఇక్కడ సమస్యలు? ఎవరు పట్టించుకుంటున్నాడు? కాలయాదాయ పట్టించుకుంటున్నాయి ఇక్కడ సమస్యలు. కాలయాదాయ పట్టించుకుంటాడు, ఎవరు పట్టించుకుంటాడు? ఊరు ఇడిచిపెట్టి కథం అయిపోయాయి, ఓట్లు వేయించుకుని అయిపోయింది. ఊరు పట్టించుకోవాలి, అప్పుడప్పుడు వచ్చిపోతుంటే ఏదైనా చూస్తుంటారు, ఏం లేదు ఇక. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మూర్తి బాబు. ఏం చేస్తుంటారు? మిల్లర్ వాటర్ ప్లాంట్ ఓనర్, హిమాయత్ నగర్లో. నేను ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, తిందారంటే కూడు లేదు, కష్టపడదారంటే పని లేదు, అది పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ముందుకెళ్తుందండి? ఏ ముందుకేముంది, ఇక ఉన్న వ్యాపారాలు పోయినాయి, అవకాశం లేకుండా పోయింది, ఏమీ లేకుండా పోయింది. ఏదో మా నాయకుడిని చాలా ఎగబడాము, ఎంతో ప్రేమగా చేసాం. చివరి చూస్తే ఇక్కడ దారి లేదు, తెన్ను లేదు మా జీవితాలు.
ఒక ఫామ్ హౌస్లో పని లేదు, దారి లేదు, తెను లేదు, ఏమీ లేకుండా అయిపోయింది జీవితం. అది పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు ఏమైనా అంటే వాళ్ళకి ఏమన్నా ఇంకా కదన్నాడు. ఆయన ఏం చేస్తాడు? అసలైన వాళ్ళు ఏంది, వడ్డిచ్చి వాళ్ళు ఏంది, ఇక తిరిగి కూడా ఏం చేస్తాడు చెప్పు. అది పరిస్థితి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు టిల్లా గౌడ్ సార్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్ సార్. నేను రిటైర్డ్ అయిపోయినా సార్. ఎక్కడ సార్ మీ విలేజ్? మా విలేజ్ బాకారం సార్. బాకారం మొయినాథ్ మండల్ సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందంటారు? ఇప్పుడు కొత్త పథకాలు అయితే ఏమి ఇంకా రాలేదు సార్. మా తీసుకున్న లోన్ కూడా మాఫీ కాలేదు. కొద్దిగా రైతులకు వ్యవసాయానికి పంట నష్టానికి వాటికి ఇస్తామని ఇంక ఇవ్వలేదు. కొంతమందికి వచ్చినాయి అంటారు కానీ మాకైతే రాలేదు సార్. చూసుకుంటే ఈ సంవత్సరంలో జనాలకి అందాల్సినవన్నీ అందే అంటారా? ఇంకా అందలేదు సార్. మాకు అందలేదు సార్. వస్తాయి అంటున్నారు, 6 గ్యారెంటీలో వస్తాయి అంటారు కానీ ఇంకా రాలేదు. రుణమాఫీ అవి అన్నీ ఏమి రాలేదు. ఇంకా కొంతమందికి వచ్చిందంట, కొంతమందికి రాలేదు. అయిపోయినాయి. మరి ఇంటి వల్ల అయిపోయిందో తెలియదు. గతంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన ఎలా ఉంటుండే బీఆర్ఎస్లో? ఈ మామూలుగా నడుస్తుంది సార్. అది నడిచింది మామూలుగా. ఇప్పుడు ఎక్కడ పోయి రోడ్లు చేయలేదు. రోడ్లు చేస్తామన్నా రోడ్డు చాలా అందంగా ఉంది, కింద పడుతున్నారు కూడా శాతగాని వాళ్ళం కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు ఆయన జనాల మధ్యలోకి వచ్చి వారి సమస్య తెలుసుకొని పరిశీలించే అవకాశం ఉంటుందా? మా దగ్గరకు వచ్చిండు కానీ ఒకసారి 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు. వచ్చిండి వెళ్ళిపోయాడు. చూడలేదు. ఈ రోడ్ చేపిస్తామని చేపియలేదు. చేపిస్తామని ఎవరు చేపియలేదు. అట్నే అయిపోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో ఏడాది పాలన దాటింది కదా, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయండి? ఏం సౌదాం మాకైతే ఏం రాలేదు సార్. మా ఊర్లో పంటి ఏం అనిపించలేదు. కొన్ని మాపి రుణం మాపి అని అన్నారు, పింఛన్లు అన్నారు, వచ్చినాయి. కొంతమందికి రాలేదు, వస్తాయి అంటున్నారు. రుణమాఫీ కూడా వేస్తారంటున్నారు, అది కూడా ఇంకా రాలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అట్లా కూడా రుణమాఫీ 1,50,000 లక్ష రూపాయల మాపి అన్నారు, ఇంకా రాలేదు. అదే చూస్తున్నాం సార్ మేము. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఇక్కడ వడ్ల మార్కెట్ ద్వారా మంచి లాభం చెందుతుందంట. మొన్నటిదాకా వడ్లు అయితే 2,500 దాకా అమ్మారు సార్ వడ్లు. ఇక బియ్యం పోసిన వాళ్ళు పోసిరు 5,000 పళ్ళ లెక్క పోతున్నాయి. ఇంకా కొన్ని పోవడం కూడా లేదు, అట్నే ఉన్నాయి సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు దొడ్డి శ్రీశైలం. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా చిన్న జ్యువెలరీ షాప్ నడుపుకుంటాను, చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. ఎక్కడ సార్ మీ విలేజ్? జాబ్ చేస్తే ఆపరేషన్ అయింది. జాబ్ వెళ్ళేసి చిన్నగా రియల్ ఎస్టేట్ కానీ చిన్న వర్క్ అని చూసుకుంటాను నేను. మీ విలేజ్ ఎక్కడ సార్? పెదమంగళారం విలేజ్. ఇప్పుడు పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాలని కాళ యాదవ్ గారు సీఎం గారికి లెటర్ రాశారు కదా, దానిపైన మీ స్పందన ఏంటి సార్? దానిపైన స్పందన అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఇవ్వడం బాగానే ఉంటుంది, కానీ డెవలప్మెంట్ చూసి ఇస్తే బాగుంటుందని కోరుకోవడం. ఇంకోటి ఏంటంటే రోడ్లు కానీ విలేజ్ డెవలప్మెంట్ కానీ. ఇప్పుడు మా పెదమలం రోడ్ ఉంది, మైనాబాద్ నుంచి పెదమలం రోడ్ ఉంది. 20 ఏళ్ళు అవుతుంది రోడ్. అది 100 గుంతలు ఉంటాయి. దాని గురించి పెద్ద మనుషులు ఎవరు పట్టించుకుంటలేరు. అంటే చిన్నగాయపలు కావచ్చు, పెద్దలు అందరికీ ప్రాబ్లమే. కొద్ది పెద్దలందరూ దయగలిపి ఆ రోడ్డు చేసుకున్నా కూడా అందరికీ బాగుంటుందని నా చిన్న విన్నపి. ఇప్పుడు కాళ యాదవ్ మన ఎమ్మెల్యే సాబ్ కూడా ఆ నిర్ణయం మంచిదే, కాకపోతే డెవలప్మెంట్ బట్టి ఇక్కడ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్ చూసి ప్రజావేదన చూసుకొని ప్రజలందరినీ తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చేవెళ్ళ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో అభివృద్ధి బాగా చెందిందంటారా కాంగ్రెస్ పాలనలో? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు అవుతున్నాయో ఆ హామీలు సగం వరకే అయినాయి, ఫుల్ఫిల్ కాలేదు. జనాలు అంటే ప్రజల అభిప్రాయాలు సగమే. ఓన్లీ ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ బస్ ప్రయాణం ఒకటి జరుగుతుంది. ఇంకో వేరే రైతులకు కానీ సగం అందినట్టుగా ఉంది. కొద్దిగా సగం ఉన్నాయని ప్రజలందరూ ఆయన మీద కొద్దిగా వేరే అభిప్రాయాలు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజల అభిప్రాయం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సంజీవ్ అండి. ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ చేస్తున్నాను అండి. ఏ ఊరు సార్ మీరు? అది హిమాయత్నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మరి మన రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన కంప్లీట్ అయిపోయింది మన కాంగ్రెస్ హయాంలో, ఎలా ఉందంటారు? నా విషయంలో అయితే అది వేస్ట్ అండి. 5 గ్యారంటీలు అని చెప్పిండు కదా, అందులో ఇంప్లిమెంటేషన్ ఒకటే పర్ఫెక్ట్ అయిందండి. ఏది ఆ ఫ్రీ బస్ ఒకటి తప్ప మీతోలో ఎవరు కూడా కాలేవు. నీకు ఉదాహరణతో సహా నేను బిల్ చూపిమంటే చూపిస్తా. నేను 1 కాదు 2 కాదు 10 సార్లు ఫ్రీ కరెంటు, గృహజ్యోతి, గృహలక్ష్మి ఇవన్నీ పెట్టుకున్నా. అవి ఒక్కటి కూడా నాకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. నాకు ఒక్కనికే కాదు, హిమాయత్నగర్ విలేజ్లో మొత్తం సర్వే చేసినా కూడా ఇంచుమించు 75% అయింది. ఇంకా 35% ఇంకా చాలా మంది కాలేదు. కానీ మేమేమనుకుంటున్నామంటే స, సరే ఇప్పటి వరకు అయ్యింది అయిపోయింది, ఇక వాళ్ళ గురించి మాకు రిస్క్ ఎందుకు, ఆడు ఉంటాడు ఇలా పోతాడు,
ఈ రోజు రేపు పొద్దున మధ్యంతర ఎలక్షన్స్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి 100% ఓడిపోతాడు, డౌట్ లేదు అందులో. అది మాత్రం 100% నేను గ్యారంటీ ఇస్తాను. చెవల నియోజకవర్గం నుండి 100% మళ్ళీ టీఆర్ఎస్ జెండానే గుర్తుంది. కాళయ్య యాదయ్య గారిది ఎలా ఉందంటారు? కాళయ్య యాదయ్య గారు 2 మూతుల పామి. ఇక్కడ గెలిచి అక్కడ పోయి అక్కడ గెలిచి ఇక్కడ రావడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు కన్న తల్లి సన్న మీద తంత అంటే అది కరెక్ట్ కాదు. కాళయ్య యాదవ్ పరిస్థితి కూడా అదే. అంటే సంపాదించుకున్న ప్రాపర్టీస్ అన్నీ దాపెట్టుకోవడానికి, ఆయన మీద ఐటీ రైడ్లు జరగకపోవడానికి రీజన్ ఇళ్ళకి పోతే నా మీద ఏం కావు కదా అంటే కాళయ్య యాదవ్ ఒక్కడే కాదు, కాళయ్య యాదవ్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు జెడ్పీటీసీ, వాళ్ళ భార్య ఎంపీడీసీ, వాళ్ళ మిసెస్ సర్పంచ్. వాళ్ళ ఇంట్లోనే ఒక ఎస్సీ కేటగిరీలో వచ్చినందుకు 5 పోస్టులు వాళ్ళ ఇంట్లో తీసుకుంటే బయట వాళ్ళు ఏంటి కుటుంబ పాలననే కదా అది. సో ఆ కుటుంబ పాలన వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబ పాలనలో మొత్తం కూడా గెలిచిన లైన్లో టీఆర్ఎస్ ఆయామంలోనే. సో ఈరోజు టీఆర్ఎస్ ఆయామంలో వచ్చిన తర్వాత కూడా 5 మందికి ఇంత ఇది కుటుంబ పాలన ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఈరోజు వీళ్ళని కాదని చెప్పేసి కాంగ్రెస్లోకి పోయిండు అనేది అది కరెక్ట్ కాదు. చేసిరు అని చెప్పి నిన్న ఈరోజు స్టేట్మెంట్ వచ్చింది. అది ఇంకా కాళయ్య యాదవ్ అయితే మున్సిపాలిటీ గురించి, కాళయ్య యాదవ్ అయితే మున్సిపల్ డిక్లరేషన్ అని చెప్పేసి సిగ్నేచర్ చేసి పేపర్ కూడా ఇచ్చిండు. పేపర్ కూడా ఉంది నా దగ్గర, ఒక చూపిమంటే చూపిస్తాను. సో అది మున్సిపల్ అయితే లాస్ట్ టైం ఏమన్నారు అంటే ఇప్పుడు కాదు గత నెక్స్ట్ 5 years ఈ ఇయర్ కూడా సర్పంచ్ యాజ్ ఇస్ గ్రామ పంచాయతీలను పెడదాము అనే కాన్సెప్ట్లో ఉండే. మేబీ అది వెయిట్ అండ్ సీ, అంటే నెక్స్ట్ చూద్దాం మరి ఇంకా అది ఎంతవరకు అవుతుంది ఎంతవరకు కాదనేది. మున్సిపల్ అయితే మాకు కూడా బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకు అంటే మున్సిపల్లో మేము ట్యాక్సీలు అవన్నీ బరాబర్ అంటే నీట్గా ఎవ్రీ టైం టు టైం పే చేసుకుంటాం కనుక మా దగ్గర మన ప్రాబ్లం వచ్చినా కూడా చేయగలుగుతారు. సో ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుండి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తే ఎంబడే స్పందించరు. మున్సిపల్ అయితే కొద్దిగా ఎంబడే స్పందిస్తారు. దానికి అంటే గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి ఉన్న తేడా ఇది. ఆడ వస్తాడు, ఓ నేను తొక్కుకుంటూ వచ్చినా, నేను ఒట్టిగా రాలే అంటాడు. ఏం వాడు ఏం తొక్కుకుంటూ వచ్చినా ఆడేం వానికి ఏం తెలుసు రాజకీయం గురించి? అనుకోనికాయ తెలియదు, సోనికాయ తెలియదు. సోనియమ్మ కాలు మొక్కల పోయి పొద్దుగా లేచి ఆ సోనియమ్మ లేదు వాడు ఏ పని చేయడాడు. ఆయన బతికే కాదు, అసలు రేవంత్ రెడ్డి బతికే కాదు నాకు తెలిసి. వాడు తెలంగాణ ప్రభుత్వంలో వాడు ఒక సీఎం అంటే ఎట్లుండాలి తెలుసా? కేసీఆర్ ఎట్లా చేసినా ఆ పాలంగా చేయమను. నీకు పొద్దుగా కాగానే నీ బతికెట్లా ఈ రోడ్ వేస్తున్నా అంటే రోడ్ ఏం వేసిండు, ఏం చేసిండు? నేను వేస్తున్నా, ఓళ్ళు కాళయ్య యాదవ్ అన్నాడు మాకు రోడ్డు శాంక్షన్ అయింది, ఏం చేస్తున్నాడు? ఆయనతో ఏం కాదు, రేవంత్ రెడ్డితో ఏది కాదబ్బా కాదు.